హస్త నక్షత్రం వీళ్ళకి ఎక్కువ కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది అని చెప్పారు. హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ వస్తాయి అని చెప్పారనమాట. ఈ నక్షత్రం వాళ్ళకి వీళ్ళు కొంచెం సెన్సిటివ్గా ఉంటారు అని చెప్పారు. ఈ కడుపుకి సంబంధించిన డిసార్డర్స్ అన్నీ హస్త నక్షత్రం వాళ్ళకి ఎక్కువ వస్తాయని చెప్పారనమాట. సో వీళ్ళకి ఏంటంటే జాజి పూలు, సన్నజాజి పూలు కానీ ఆ జాజి చెట్టుని యూజ్ చేయమని చెప్పి యాజ్ పర్ జ్యోతిష్ శాస్త్రం ప్రకారం చెప్పబడింది. ఈ జాజి పూలు ఏంటంటే జాజి చెట్టు, జాజి ఆకుల డికాక్షన్ కూడా వీటికి యాంటీ స్పాస్మోడిక్ ప్రాపర్టీస్. స్పాజమ్స్ అంటే మజిల్స్ ఉంటాయి కదా, మజిల్స్ ఇలా కుంచుకుపోవడం అనమాట. సో జనరల్గా ఏ మజిల్ అయినా సరే కుంచుకుపోతే స్పాజమ్స్ అంటారు. మజిల్ స్పాజమ్స్ అన్నిటికీను ఈ జాజి చెట్టు యొక్క లీవ్స్ యొక్క డికాక్షన్ చాలా మంచిదని చెప్పి ఇది రీసెర్చ్ చేయబడింది. మనకి కడుపులో నొప్పి వచ్చిందంటే కూడా అక్కడ కూడా స్పాజమ్ అంటారు, స్పాస్మిక్ కండిషన్స్ ఉంటాయి. గర్భసంచి నెల వచ్చేటప్పుడు కూడా గర్భసంచి ముడుచుకున్నప్పుడు చాలా పెయిన్ వస్తూ ఉంటుంది. అక్కడ కూడా మనము యాంటీ స్పాస్మోటిక్ డ్రగ్స్ ఇస్తూ ఉంటాం అనమాట. ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఈ యాంటీ స్పాస్మోటిక్ డ్రగ్స్ లెక్కన మనకి లీవ్ జ్యూస్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది. జనరల్గా వీళ్ళకి డిప్రెషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు పూలు పెట్టుకోవడం అందరూ మానేశారు. బట్ పాతకాలంలో మల్లెపూలు వచ్చిన సీజన్ ఉంటే మల్లెపూలు పెట్టుకోవడం, దీంట్లో ఉండే ఈ అరోమేటిక్ ఆయిల్స్ అనేవి మన బ్రెయిన్ రిలాక్సెంట్గా బాగా వర్క్ చేస్తుంది. సో ఇవి కూడా వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తే, పూలుని కూడా ఎక్కువ యూజ్ చేస్తే మంచిది. ఈవెన్ హస్బెండ్ హస్త నక్షత్రంలో ఉన్నప్పుడు వైఫ్ పెట్టుకున్నా సరే ఆ వాసన అనేది తనకి వస్తూ ఉంటుంది. ఇంట్లో కూడా పెరట్లో కూడా జాజి చెట్టు పెంచుకోవడం వలన ఈ నిద్ర రాకపోవడము, ఈ టెన్షన్స్ ఉన్న వాళ్ళు యాంటీ డిప్రెసెంట్గా బాగా వర్క్ చేస్తుంది. కాబట్టి ఇట్లాంటి చెట్లు మీ చుట్టుపక్కల ఉండేలాగా చేసుకుంటే అది చాలా మంచిది అని చెప్పి ఈ మనకి ఆయుర్వేదంలో చెప్పబడింది.